గోల్డ్ బాగా ఇంకా తగ్గుతుందని చెప్పేసి షార్ట్ సెల్లింగ్ కూడా చూసాము. సో ఆ తరహా ఏమన్నా జరిగే అవకాశం ఉందా మళ్ళీ ఒకవేళ వీక్నెస్ కంటిన్యూ అయితే? ఇప్పుడు చూసుకుంటే 1,31,000 దగ్గర ఉంది క్రూషియల్ లెవెల్. 1.3 22 క్యారెట్స్. సో అది 1.3 1,30,000 కిందకు వస్తే కనుక షార్ట్ సెల్లింగ్ ఏమన్నా ఉండే అవకాశం ఉందా? సో ఫస్ట్ థింగ్ ఒకటి ఏంటంటే ఇది సో పానిక్ సెల్లింగ్ అంతే అవకాశం లేదు. ఎందుకంటే డిమాండ్ అయితే ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఈటీఎఫ్స్ అన్ని కూడా వెయిట్ చేస్తా ఉన్నాయి కరెక్ట్ లెవెల్ కోసం. సో అండ్ ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ గా ఈటీఎఫ్స్ ద్వారా వెదర్ ఇండియన్ మార్కెట్ లోనే కాదు ప్రపంచ మార్కెట్ లో అన్ని చోట్ల కూడా బంగారంలో పెట్టుబడి అనేది కంటిన్యూస్ నడుస్తానే. సో దర్ ఈస్ ఆల్వేస్ అ బయింగ్ సపోర్ట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అడిగారు 141 నుంచి ఇంకా పడిపోతుందనే భయం అనేది కొంచెం వరకు ఉంది. ఈ భయానికి ఏంటంటే కారణం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఒక 10-12 రోజుల్లో మళ్ళీ ఏదైతే యుద్ధం మళ్ళీ తిరిగి మొదలైందో అప్పటి నుండి క్రూడ్ ఆయిల్ తీసుకుంటే మళ్ళీ 70 నుంచి మళ్ళీ ఇప్పుడు 88 అండ్ బ్రెంట్ తీసుకుంటే $90 మళ్ళీ వాళ్ళు దాటేసి. సో ఒక్కసారి క్రూడ్ ఆయిల్ మళ్ళీ $110 ఆ రేంజ్ లో 120 టచ్ అయితే మాత్రం గోల్డ్ మళ్ళీ కొంచెం పడిపోయే అవకాశం ఉంది. అదర్వైజ్ ఇంకొక నెక్స్ట్ ఒక $15-20 కుషన్ మాత్రం బంగారం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దీని తర్వాత $110-115 వస్తే మాత్రం డాలర్ మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది. అంతవరకు మాత్రం డాలర్ ఇండెక్స్ ఇంటాక్ట్ గా ఉండే అవకాశం ఉంది. సో ఇన్ ద ఎండ్ ఏంటంటే జనరల్ గా ఏంటంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అండ్ బంగారం ప్రైజెస్ అనేది నెగిటివ్ కోరిలేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ నెగిటివ్ కోరిలేషన్ ఎక్కడి వరకు ఉంటుంది? అంటిల్ $110-115 వరకు ఉంటుంది. మీరు 110 తర్వాత మనం చూసాం ఎప్పుడైతే మందర్ దాటిందో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పడిపోతా ఉన్నాయి. ఎందుకో రీజన్ కూడా మనకు తెలుసు. అప్పుడు ఏమైంది? ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా. అప్పుడు పెరిగినప్పుడు ఏంటంటే చాలా కంట్రీస్ యొక్క రెవెన్యూస్ అండ్ వాళ్ళ ఎక్స్పెండిచర్ కావాల్సిన డబ్బులు సఫిషియెంట్ గా లిక్విడిటీ లేక గోల్డ్ అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. సో మళ్ళీ 110 ఆ రేంజ్ టచ్ అయితే మాత్రం మళ్ళీ మల్టిపుల్ నేషన్స్ మనం చూస్తాము. అండ్ ఇంకొకటి ఇది ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ ఇట్లాగే యుద్ధం కంటిన్యూ అయ్యి ఇప్పుడు ఏదైతే హార్ముజ్ జలసంధి మళ్ళీ 2-3 రోజుల నుంచి బ్లాక్ అయింది. ఏదైతే ఇరాన్ మళ్ళీ 2-3 కమర్షియల్ షిప్స్ మీద దాడి చేశాక. సో అలా జరిగితే ఏంటంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఎటువంటిది కూడా ఎక్స్పోర్ట్ బయటికి వెళ్ళట్లేదు హార్ముజ్ జలసంధి నుంచి. అలాంటి పరిస్థితుల్లో గల్ఫ్ దేశాలు 8-7 ఉన్నాయి ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్టర్స్, వాటి లిక్విడిటీ క్రంచ్ కూడా మొదలవచ్చు. వాటి దగ్గర బంగారం నిల్వలు చాలా బాగా ఉన్నాయి. అవి కూడా ఓపెన్ మార్కెట్ లో అమ్మే అవకాశాలు ఉన్నాయి లిక్విడిటీ కోసం. సో అలాంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయి? ప్రాబబ్లీ ఇంకొక 15-20 రోజులు ప్లస్ ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే తప్ప బంగారం మాత్రం ఇంటాక్ట్ గా చూస్తున్నాం. ఇండియన్ మార్కెట్ లో 140,000, ప్రపంచ మార్కెట్ లో $4,000 స్ట్రాంగ్ గా సపోర్ట్ కనబడుతుంది. అది బ్రేక్ అవ్వడం అనేది అంత పెద్దగా కనబడట్లేదు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మళ్ళీ 90 దాటేసాయి. సో ఆ లెక్కను చూస్తే బంగారం బిల్ మళ్ళీ అంటే ఉన్న కొంచెం షార్ట్ రేంజ్ లో కానీ 130,000 వచ్చే అవకాశం మాత్రం చాలా తక్కువగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. రైట్ రామేశ్వరరావు గారు, ఇప్పుడు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల మీద తీసుకునే స్టాన్స్ గోల్డ్ మీద ఎట్లా ఇంపాక్ట్ చేసే అవకాశం? ఆంధ్రప్రదేశ్ ముందు అనిల్ గారు స్టేట్మెంట్ ఒకటి నేను కొద్దిగా డివేట్ అవుతున్నాను. ఎందుకంటే అనిల్ గారు నా ప్రకారం 1,30,000 కాదు, లాంగ్ టర్మ్ లో స్టిల్ కమ్ డౌన్ అనేది నా మేబీ నెక్స్ట్ 3-4 నెలలు ఐ అగ్రీ. బట్ అదర్వైజ్ చూసుకుంటే డెఫినెట్లీ ద బేస్ ప్రైస్ విల్ స్టిల్ డ్రాప్ ఫర్దర్ ఎక్స్టెండ్ అనేది నా ఒపీనియన్. సో ఫెడరల్ మీరు అడిగారు, ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ ది బిగ్గెస్ట్ డ్రైవర్ ఆఫ్ ద గోల్డ్ ప్రైసెస్ యాజ్ ఆఫ్ ది మూమెంట్ చూసుకుంటే ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే మంచి డ్రైవ్ చేస్తుంది. తర్వాత హయ్యర్ ఫెడరల్ రేట్స్ ఇంక్రీజ్ ది ఆపర్చునిటీ ఆఫ్ కాస్ట్ ఆఫ్ హోల్డింగ్. ఇప్పుడు బంగారాన్ని మనం కొనుక్కోవడంతో పాటు సేఫ్టీ కూడా తీసుకోవాలి, హోల్డింగ్ కెపాసిటీ కూడా వెరీ ఇంపార్టెంట్. జనరల్లీ ఫెడరల్ రేట్స్ బూస్ట్ గోల్డ్ అండ్ బికాస్ బారోయింగ్ బికమ్స్ చీపర్. ఎప్పుడైతే గోల్డ్ రేట్ తగ్గుతుందో డాలర్ పెరుగుతుంది, రూపీ తగ్గుతుంది. దానివల్ల ఈ వేరియేషన్. Then stronger US dollar will also have an impact on the gold prices. Weaker dollar makes gold cheaper in international for buyers, increasing demand valla. So rising US treasury yields often reduce investments. సో యుఎస్ గవర్నమెంట్ రూల్స్ కి మనకి కొద్ది తేడా ఉంది. మన లైన్ ఆఫ్ థింకింగ్, మన ఇన్వెస్టర్ అంటే మన ఎండ్ యూజర్ ఆఫ్ ది గోల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ థింకింగ్ అమెరికా మన దగ్గర ఇంట్లో లేడీస్ మన ఇండియాలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో
ఏదైనా ఫంక్షన్ అయితే గోల్డ్ లేకుండా బయటికి వెళ్ళే ప్రాసెస్ లేదు. కొట్టో తిట్టుకుంటారు, తిట్లు తిడతారు. ఆయన భర్త అనేవాడు గోల్డ్ కొనియాలి, కొనియకపోతే వాడు బతుకు బజారు, భరించేవాడే భర్త అని ఒక సామెత ఉంది. సో అందుకని మన గోల్డ్ ని ఎవరు ఆపలేదు. క్రూడ్ ఆయిల్ పెట్టి సాల్వ్ అయిపోయారు. క్రూడ్ ఆయిల్ హార్మోన్స్ అనేది మెయిన్ అన్సర్టనిటీ అక్కడే ఉంది. ఈ వార్త ఆగుతుందా ఆగదా, దానికి ప్రెసిడెంట్ ట్రంప్ కానీ ఇరాన్ ఎక్కడ ఆన్సర్. నేను అందరూ కలిసి ఐకమత్యంగా కూర్చుంటే తప్ప ఐ డోంట్ థింక్ వాళ్ళిద్దరూ ఈగో వెళ్ళిపోయారు. నువ్వెంతంటే నేనెంత పంతం, ఈగో అంటే ఈగో అని చెప్తాను. సో హై ఆయిల్ ప్రైసెస్ ఫోర్స్ ది ఫెడరల్ టు కీప్ రేట్స్ హైయర్. గోల్డ్ మే ఫేస్ షార్ట్ టర్మ్ ప్రెజర్ అయితే ఉంటుంది. గోల్డ్ ఉన్న జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ కండిషన్స్ కానీ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. జాబ్స్ లేకపోతే గోల్డ్ కొనే వాళ్ళు ఎవరంటే డబ్బులు ఉన్నవాళ్ళు ఎవరంటే సాఫ్ట్వేర్ 5 లక్షలు 10 మిగతా కూడా ఉన్నారు. బట్ 5 లక్షలు 10 లక్షలు అనేది వెరీ రేర్ బ్యాకెట్. జాబులు తీసే వాళ్ళు కూడా అందరూ కూడా హై టికెట్ అనేది 5 లక్షలు ఒకటి తీసి కింద 50,000 10 మంది వస్తారు. దానివల్ల అవుట్పుట్ పెరుగుతుంది. అండ్ ఇన్వెస్టర్స్ షుడ్ మానిటర్ ఫెడ్ మీటింగ్స్. ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ కానీ, డాలర్ ఇండెక్స్ కానీ, బ్రెంట్ క్రూడ్ కానీ, ఇవన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్. అండ్ ఎవరైనా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే ఆచి తూచి పాస్, డోంట్ టేక్ డెసిషన్ ఇన్ ఎమోషన్ అండ్ ఫియర్ ఆఫ్ ప్రైస్. చాలా మంది కొనేస్తారు, అమ్మేస్తారు. మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, నిన్న మన వీడియో చూసి చేశారు, గుడ్ న్యూస్ ఇది. నిన్న ఆయన అడిగాడు, సార్ నా దగ్గర 7.5 కేజీలు సిల్వర్ ఉంది, 5 కేజీలు బంగారం ఉంది, నేను కొన్నిది 70, 80, 1,50,000 దగ్గర కూడా కొన్నా గోల్డ్ సిల్వర్. ఇప్పుడు అమ్మేయాలా ఉండాలా అని అడిగాడు. 7.5 కేజీలు సిల్వర్, 5 అంటే నేను చాలా తక్కువ మంది చూస్తున్నాను అనమాట, మేబీ ట్రేడింగ్ బిజినెస్. ఇప్పుడు నేను యాజ్ ఆఫ్ నౌ ఆల్రెడీ నాకు యావరేజ్ రేట్ ప్రాఫిట్ 170 లెక్క పడింది. నేను ఎక్కువ కొనేది. ఇప్పుడు రేట్ తగ్గుతుందా పెరుగుతుందా, అమ్మాలా అమ్మకూడదా అనేది. ఎందుకంటే సిల్వర్ కూడా చైనాలో మనం చూసాం లాస్ట్ టైం, మీకు కాపర్ మీద సిల్వర్ కోటింగ్ చేసి సిల్వర్ కన్జంప్షన్ తగ్గించారు. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో, ఇండస్ట్రీ యూసేజ్కి వెళ్తుందో సిల్వర్ రేట్ పెరిగిపోతుంది. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో వచ్చేసింది. అంతమంది ఆర్నమెంట్స్ ఉన్నాయి. సో అందుకనే ఈ పాత ఆర్నమెంట్ మొత్తం గోల్డ్ మన దగ్గర ఉన్నది, ఎలా మేనేజ్ చేయాలనేది మేబీ సిఎఫ్ ప్లానర్స్ ఉన్నారు, ఫైనాన్షియల్ ప్లానర్స్, దే విల్ బి ది రైట్. నేను కొంతవరకు చెప్తాను, బట్ ఫైనాన్షియల్ అదే సిఎఫ్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ బిజినెస్. చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు, చాలా మంది గైడ్ చేస్తున్నారు. తొందరపడి డెసిషన్ తీసుకుంటాం. మన ఆచి తూచి ఒక నిమిషం ఆగి ఇది మనకి ఎంత అవసరం, అసలు అవసరం అనేది ఇప్పుడు అవసరం. ఇక పెళ్లి, శ్రీమంతాలు, బర్త్డేలు ఎవరు ఆపలేరు. నేను అనుకున్నా, మీరు అనుకున్నా, నోబడీ విల్ స్టాప్. బట్ డెఫినెట్ గా ట్రేడింగ్ వాళ్ళు కానీ, ఇప్పుడు స్పెక్యులేషన్ అంటాం, ఆ స్పెక్యులేషన్ దే హావ్ టు హోల్డ్ ఆన్. బికాస్ రియల్ ఎస్టేట్ కూడా ఒకప్పుడు ఏమైందంటే ఎక్కువ పెరుగుతుంది, ఎక్కువ రేట్లు తర్వాత కొలాప్స్ అయింది. 2007-8 లో మీరు రెస్టారెంట్ ఎంటైర్ వరల్డ్ లో రెస్టారెంట్ వచ్చింది. ఈ ఫ్యాక్టర్స్ అన్ని పెట్టుకుంటే మాత్రం గోల్డ్ ఈస్ గోయింగ్ టు ప్లే విత్ అస్, Trump is going to play with us, but India is not going to accept that. Right, and